అందరికీ నమస్కారం. సాహితీ శ్రవంతి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, ముఖ్యంగా ఇది ఏర్పాటు చేయడంలో ఒక ప్రధాన భూమికను పోషించినటువంటి మాన్యులు గౌరవనీయులు కపిల రామ్ కుమార్ గారికి, మిత్రులకి, వచ్చినటువంటి మిత్రులందరికీ నమస్కారం. మొదటగా ఈ ఈనాటి కవిత గురించి నా స్పందన ఒక 2-3 నిమిషాలు మీతో పంచుకొని, తర్వాత చిన్నారి లక్ష్మీ సుమన్ వాళ్ళు నాకు ప్రభుత్వమాట, ఎందుకంటే ఈ పుస్తకాన్ని కోసం కేటాయించుకున్నటువంటి సాహిత్య మిత్రులు రాకపోవటం మూలంగా కట్టా గారు మొన్న ఫోన్ చేసి చెప్పారు శ్రీనివాస్ గారు. సో ఆ విషయంలో దీని తర్వాత అందులోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ముందు నాకు సంబంధించిన బాధ్యత ఒకటి ఉంది కాబట్టి దాని నుంచి ఈ విషయాన్ని మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఈనాటి కవితని నేను నేను రాసిన 75% ఈ పుస్తకం రావడం వెనక, ఇది రాయడం వెనక ప్రధానంగా యాకూబ్ సారే ఉన్నారు. తర్వాత ఈ పుస్తకం వెనక క్రమంతో ముడిపడిన ఒక సంబంధం ఉంది. అది కాకతాళీయంగా జరిగిందా, దైవికంగా జరిగిందా అనే విషయాల గురించి నేను మాట్లాడాను. కానీ ఈ పుస్తకానికి సంబంధించి నన్ను రాయమని ప్రోత్సహించినటువంటి యాకూబ్ గారికి క్రమమే అయినప్పటికీ, ఇది నేను అంకితం, ఈ పుస్తకం వేస్తున్నాం అని అనుకునేటువంటి సమయంలో ఇది అంకితం చేయడానికి నేను నిర్ణయం తీసుకున్న వ్యక్తి చేరా మాస్టర్. 1-2 కారణాలు ఉన్నాయి దానికి. నేను చేరా మాస్టర్కి ఏకైక విశేషం అంటే, నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకోలేదు, కానీ ఆయన పుస్తకాన్ని నేను బాగా ప్రేమిస్తాను. అన్నిటికంటే ముఖ్యంగా నాకు నా విశ్వవిద్యాలయంలో నేను మైసూరులో చదువుకున్నప్పుడు నేను నిజానికి వ్యాకరణ విద్యార్థి. నాకు టీకే నాగరాజన్ గారు నా గురువు గారు. ఆయన దగ్గరే నేనున్నాను. వాళ్ళ ఇంట్లోనే ఉండి నేను బెంగళూరులో చదువుకున్నాను. ఆయనకి ఎంతగా నేను ప్రేమిస్తానో నేను అంత ప్రేమిస్తాను చేరా మాస్టర్. నేను హైదరాబాద్కి పొట్టపట్టుకొని వచ్చిన తర్వాత నారాయణ రెడ్డి గారి మీద మామూలుగా సాహిత్య వ్యాసాలు రాసుకోవటం, పేపర్లలో రాయటం నాకు కొంచెం బాగా అలవాటు, ఇష్టం. వ్యాసాలు రాసుకోవడం, ఒక పోయిన చదువుకొని దాని మీద విశ్లేషణ రాయడం. బహుశా నా వ్యాసాలు కూడా చూసి నాకు అప్పుడప్పుడు అభినందించిన మిత్రులలో కూడా సీతారాం గారు ఉన్నారు, ఇక్కడ అఫ్సర్ గారు, ఇంకా కొంతమంది మిత్రులు నాకు చాలా పరిచయం. ఫేస్బుక్లోకి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ మంది మిత్రులు నాకు బాగా పరిచయం అయ్యారు. చేరా మాస్టర్ అని అంటే నిజానికి నేను చెప్పుకునే అవకాశం నాకు రాలేదు. ఒక దురదృష్టమైన విషయం ఏంటంటే, ఒకరోజు పొద్దున మా అమ్మ 11 గంటలకు చనిపోయిందని నాకు ఫోన్ రాగానే నేను వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మగారి కార్యక్రమాలు ఇవన్నీ చేసిన తర్వాత 2 రోజులకి వచ్చిన మండే పేజీని చూస్తే చేరా మాస్టర్కి సంబంధించిన నివాళులతో చాలామంది సాహిత్య మిత్రులు రాసినటువంటి అవి ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే, మా అమ్మ చనిపోయిన సాయంకాలమే ఆయన పోయారు. చేరా మాస్టర్తో నాకు కొంచెం అనుబంధం ఎక్కువ. దానికి ఒక కారణం, ఛందస్సు ఆయనకు సంబంధించిన చాలా ఇష్టమైనటువంటి సబ్జెక్ట్. నేను నాగార్జున సాగరం కళా సాహిత్య ఛంద పరిశీలన అనే పేరుతోటి ఒక 7 వ్యాసాల సంపుటిని నేను వివరించిన తర్వాత చేరా మాస్టర్కి నేను దాన్ని ఇచ్చే ప్రయత్నం చేసి ఆయనకు నేను అందించిన తర్వాత ఆయన ఒకరోజు నన్ను దగ్గరగా కూర్చోబెట్టుకుని, నిజానికి దేశీ ఛందస్సు మీద, అందులోనూ మాత్రా ఛందస్సు, దేశీ ఛందస్సు, రగడలు, వాటికి సంబంధించిన కొంత కర్ణాటకతో ఉండడం మూలాన కన్నడ శిల్పలు, వీళ్ళన్నింటితో నేను తృణాత్మకంగా దాన్ని ఒకటి రాశాను. అందరికీ తెలిసిన విషయమే, చేరా మాస్టర్కి ఛందస్సు అనేది చాలా ఆసక్తి ఉన్నటువంటి సబ్జెక్ట్. అది కాకుండా ఆయన స్టైలిస్టిక్స్ కోసం శైలీ శాస్త్రం అనే శాఖలో ఒకదాన్ని ఉస్మానియాలో ప్రారంభించారు. దురదృష్టవశాత్తు ఆయన తర్వాత దాన్ని మోసేవాళ్ళు ఎవరు లేకుండా పోయినారు. కానీ ఆయన రాసిన వ్యాసాలతో చాలా వరకు ప్రభావితమై నేను కొన్ని అలా చేశాను. నేను నిజానికి కూడా చాలాసార్లు చేరా మాస్టర్ని అనుసరించే ప్రయత్నం చేశాను. తెలంగాణ భాషా ప్రయోగాలు ఆయన రాస్తే, కేతు విశ్వనాథ్ రెడ్డి భాషా ప్రయోగాల పేరుతో నేను ఒక వ్యాసాన్ని రాశాను. శ్రీశ్రీ గారి కవిత్వం మీద, మాత్రా ఛందస్సు మీద ఆయన రాస్తే, అంతకుముందు వచ్చినటువంటి కొంతమంది నారాయణ బాబు గారి కవిత్వాన్ని వీళ్ళ మాత్రా ఛందస్సు గురించి రాసే ప్రయత్నాన్ని నేను కూడా చేశాను.
ఇవి వాంగ్మయి, తర్వాత తెలుగు అకాడమీ తెలుగు ఇలాంటి వాటిల్లో ఉంటాయి. తర్వాత భాషా సంబంధమైన నిర్మాణ వ్యూహాన్ని పట్టుకొని రాయడానికి నేను అలా పెట్టుకున్న తర్వాత చేరా మాస్టర్ నన్ను చంద పరిశీలన పుస్తకాన్ని చూసిన తర్వాత ఒకరోజు పిలిచి నన్ను అడిగారు, నువ్వు భాషాశాస్త్రం స్టూడెంట్వా, ఉస్మానియాలో చదువుకున్నావా అని అడిగారు. లేదు మాస్టారు, కానీ మీ పుస్తకాలు చదివాను, దాంతో రాశాను. ఎందుకంటే నేను పుస్తకానికి ఆయన రాసిచ్చినప్పుడు నేను మీ ఏకలవ్య శిష్యుని అని రాసిచ్చాను. ఆయన చూసి నన్ను చాలా ఆశ్చర్యంగా తీసుకున్నాను. ఇంతకుముందు ఏమైనా రాశావా ఇలాంటివి అని నిర్మాణం గురించి ఆయన అడిగితే నేను వార్తలో కొన్నాళ్ళ పాటు నిర్మాణం మీద వ్యాసాలు రాసిన అవన్నీ ఆయనకు చూపించాను. అందులో 2 వాక్యాల పద్ధతి, ప్రశ్నావాక్యాల పద్ధతి, పొరగుంపరిశైలి ఇలాంటి వాటి గురించి నేను పరిచయం చేశాక ఆ వ్యాసాలను చూసిన తర్వాత ఆయనతో నాకు చాలా ఆత్మీయత ఏర్పడింది. చాలాసార్లు అప్పటికీ ఆయన వినికిడి శక్తి కొంచెం తగ్గిపోయినప్పటికీ నేను చాలా స్పెండ్ చేసేవాడిని. నిజానికి యాకూబ్ అన్నకు కానీ అందరికీ నేను ఈ విషయంలో ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే నాకు బాగా ఆత్మీయమైన చేరా మాస్టర్కి ఇది అంకితం ఇచ్చేటువంటి అవకాశం ఒకటి దక్కింది. బహుశా నాకనే కాదు, తెలుగులో ఇప్పుడు వచన కవిత్వం రాస్తున్న చాలా మంది చేరా మాస్టర్కి కృతజ్ఞతగా ఉండాల్సినటువంటి ఒక గొప్ప రూపం ఆయనకి ఇదేననుకుంటాను. ఆయన కూడా ఖమ్మానికి సంబంధించిన వారవటం బహుశా కాకతాళీయమైనా నాకు దక్కినటువంటి అదృష్టం. ఇంకొకటి, ఈ పుస్తకానికి ముందు మాట రాసిన వారు సీతారామ గారు. నాకు సీతారామ గారు అంటే కూడా చాలా నచ్చింది. సీతారామ గారితో ఒకసారి సిరిసిల్ల నుంచి కరీంనగర్ దాకా నేను బస్సు ప్రయాణం చేశాను. అదే మొదటిసారి. తర్వాత మళ్ళీ 1-2 సార్లు హైదరాబాద్లో ఆయన కార్యక్రమాలకు వచ్చినప్పుడు కలిసాను. సార్ వ్యక్తపరిచేటువంటి అభిప్రాయాలలో ఉండేటువంటి సునిశ్చితమైనటువంటి అంశాల పట్ల నాకు చాలా ఇష్టం ఉంటుంది. అందుకని ఈ పుస్తకానికి ముందు మాట ఎవరు రాయాలి అని అన్నప్పుడు సార్కి ఇప్పుడు టైం లేదు, ఆయన వేరే ప్రాజెక్టులలో ఉన్నారు అనే విషయం తెలిసిన యాకూబ్ అన్న అనే ఒక అస్త్రాన్ని నేను ఆయన పైన ప్రయోగించేసి ఆయన చాలా ఇబ్బంది పెట్టాను. సార్ ఆయన వెరీ సారీ, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినాను ఆ విషయంలో. మంచి పీజీగా రాసిచ్చారు ఆయన, నాకు ముందు మాట రాసిచ్చారు. చాలా ధన్యవాదాలు. ఎందుకు సార్ నేను అక్కడ ప్రధానంగా ఇది రాయడంలో ఒక కారణం ఉంది. నిజానికి ఇందులో నేను తీసుకున్నవన్నీ మంచి కవితలేనా అంటే, మంచి కవిత అని నిర్ణయించడానికి కొన్ని విలువలు మనం పట్టుకుంటాం. వస్తువు బాగుందా, శైలి బాగుందా, రూపం బాగుందా, చేసిన దాంట్లో ఎలా ఉందా, ఆర్ట్ ఉందా, లేదంటే లాంగ్వేజ్ బాగుందా, ఎలా ఉంది, కొత్త వస్తువులను తీసుకొచ్చుకుంటున్నారా, పాతకాలం మూసలో వెళ్ళిపోతున్నారా, ఇలాంటివి ఆలోచిస్తాం. ఇందులో ఏ ఒక్క గుణం బాగున్నా ఆ కవితను తీసుకొని విశ్లేషించే ప్రయత్నం చేశాను. నిజానికి కొన్నిసార్లు కొంతమంది మీద కొన్ని వ్యాఖ్యలు కూడా చేశాను ఇందులో ఈ పుస్తకంలో. ఏమి అనంటే, ఈయన ఫలానా వాక్య నిర్మాణంలో కొంత పటిష్టమైనటువంటి వాక్య నిర్మాణ శైలిని అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది, లేదా కొన్ని కవితల్ని గమనించేసి కళాత్మకంగా వాక్యాలు ఎలా రాస్తారో తెలుసుకోవాల్సి ఉంది. రెండవది, ఇందులో రకరకాలైనటువంటి కవితా రూపాలను పరిచయం చేసే ప్రయత్నం చేశారు. ఇందులో దళితవాదానికి సంబంధించిన కవితలు ఉన్నాయి, ముస్లిం మైనారిటీవాదానికి సంబంధించినవి ఉన్నాయి, విప్లవవాదానికి సంబంధించినవి ఉన్నాయి, అభ్యుదయవాదానికి సంబంధించినవి ఉన్నాయి, అన్ని శాఖలకు సంబంధించినటువంటి కవితలు ఉన్నాయి. ఇందులో చూసినట్లయితే వయసుల వారిగా తీసుకున్నా కూడా నేను ఇందులో రాశాను. శివసాగర్ నుంచి కమలాకర్ దాకా. కమలాకర్ అనే అబ్బాయి విజయనగరంలో చదువుకునే ఒక 9వ తరగతి పిల్లవాడు, లక్ష్మ కుమలాగర్. ఆ పిల్లవాడు రాసినటువంటి కవితని నేను దీంట్లో విశ్లేషించాను. నిజానికి ఈ పిల్లల్ని ఎందుకు ప్రోత్సహించాల్సి వచ్చింది అనేది కూడా చాలామందికి వచ్చేటువంటి ఒక ప్రశ్న, చాలామంది నుంచి వచ్చేటువంటి ప్రశ్న. ఎందుకంటే మామూలుగా సాహిత్య సమావేశాలు అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. 50 లోపు ఉన్నటువంటి వారు సమావేశాలకు ఎవరు రావడం లేదు, పిల్లలు ఎవరు రాయటం లేదు. బహుశా మనం రాయించడం లేదు, వాళ్ళు రాస్తే మనం ఒప్పుకోవటం లేదు అనేది ఒక బాధ ఒకటి ఉండేది. నేను గతంలో నవంబర్ 14 యాకూబ్ అనుకుని అన్నాను కూడా, ఈసారి పోయిటరీ రీడింగ్ సెషన్ అంత పిల్లలతో పెట్టండి, 3, 4, 5 కాకపోతే ఒక 10 మందితో పెట్టుకున్నామన్నా అని చెప్పి కూడా నేను అన్నాను.
దానికి అన్నలో ఒక సూచన కూడా చేశారు, మనకు అంతమంది దొరకరా అని చెప్పి అన్న అంటే కూడా నేను అన్నా, ఇద్దరైతే మనకి ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఉన్నారన్న, ఇంకొక నలుగురిని ఏదన్నా ఒక స్కూల్లో ఒక పోటీ పెడదాం, పోటీ పెట్టి అందులో వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి చేసుకుందాం అని చెప్పి కూడా నేను అన్నా. దానికి అంటే ఒక నిర్మాణాత్మకమైనటువంటి కృషి ఒకటి జరగాలి మన నుంచి. పిల్లలు రాయరు అంటే ఖచ్చితంగా రాస్తారు. నేను 6వ తరగతి వరకు సిఎస్ఐ స్కూల్లో చదువుకున్నాను. క్రిస్టియన్ సౌత్ ఇండియన్స్ వాళ్ళ స్కూల్ ఉండేది మా ఊళ్ళో, అక్కడ చదువుకున్నాను. మా డేవిడ్ మాస్టారు ప్రతి శనివారం పూట మాకు ఒక డిబేట్ పెట్టేవారు. ప్రతి సంవత్సరం ఒక వార్షిక సంచిక తీసేవారు. అందులో కవితల్ని వీటన్నింటినీ కూడాను ఆయన తీసేటువంటి ప్రయత్నం చేసేవాడు. నేను 5వ తరగతిలో ఉన్నప్పుడు కూడా పోయి నేను ఆ డిబేట్లో మాట్లాడతానని అడిగేవాడు. అక్కయ్యలతో అన్నయ్యతో పాటుగా ఆయన నన్ను ఎప్పుడు అనేవారు, వీడు ఎప్పటికైనా మంచిగా మాట్లాడేవాడు అవుతారు ఒక రాజకీయం. ఆ ప్రేరణ చాలా ఉంటుంది నిజానికి. అంటే ఇప్పుడు నాకు కార్పొరేట్ కాలేజీలో పనిచేసేవాడిని, ఇంతకుముందు నేను వస్తూ కూడా చాలాసేపు మాట్లాడుతున్నాం. మా కాలేజీలలో అసలు కవిత్వం అనే దాని గురించి కూడా చెప్పాం. ప్రశ్న ఇలా వెళ్ళిపోతాం మేమంతా. మామూలుగా ఒక సాహిత్యం చెప్పేటువంటి టీచర్లు అయినా కూడా మేము మా ప్రవర్తన, మా నటన అంతవరకే ఉంటుంది. అలా ఉండేటువంటి పరిస్థితి కనుక ఒక భవిష్యత్తుకి ఒక మంచి ఊహ ఉండాలి అన్న ఉద్దేశం. నిజానికి ఇది రాయాల్సినటువంటి అర్హత నాకు లేదు. చేరా మాస్టర్తో నాకు పోల్చాను, కానీ నాకు అంత అర్హత కూడా లేదు. ఎందుకంటే ఆయన ఒక పెద్ద మేరు పర్వతం, నేను ఒక చిన్న గులకరాయి. నేను చాలామంది చెప్తూ ఉంటాను, ఊర్లోకి వెళ్ళే వాళ్ళంతా దండం పెట్టే శివలింగాన్ని ఏం కాదు, నేను గంగొడ్డుకుండేటువంటి గుండ్రాయి. ఎందుకంటే గంగొడ్డుకుండే ఉండ్రాయి నది వచ్చినప్పుడు దాంతో అభిషేకించబడుతూ ఉంటుంది. అక్కడికి ఆవో మరో పశువు వచ్చినప్పుడు అది మూత్రం కూడా పోసుకెళ్ళిపోతుంది. నేను కూడా అలాంటి వాళ్ళనే అనుకుంటాను. చేరా మాస్టర్ గారితో అనుబంధాన్ని గుర్తు చేసుకునే అవకాశం ఇచ్చినందుకు కానీ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. ఇందులో ఈ పుస్తకాన్ని రాసినప్పుడు విమర్శలు ఉంటాయా అనేటువంటిది చూస్తే భౌతికంగా నన్ను విమర్శించిన వాళ్ళు లేరు, కానీ కొన్నిసార్లు ఒక ముస్లిం కవిత్వాన్ని దీన్ని అనాలిసిస్ చేసుకుంటూ నేను విశ్లేషణ పెట్టినప్పుడు రకరకాలైనటువంటి వ్యాఖ్యానం. నా విశ్లేషణకు సంబంధించి కాదు, కానీ ముస్లిం అనే విషయానికి సంబంధించి వెంపల్లి షరీఫ్ గారి పోయం పెట్టినప్పుడు కొంతమంది నన్ను ఇబ్బంది పెట్టిన మాట మాత్రం వాస్తవం. దాంతో 100 దాకా వెళ్లాల్సిన ఈనాటి కవిత 70 దగ్గర నేను ఆపేశాను. చాలామంది రామ్ కుమార్ గారితో సహా వాళ్ళకి ఎవరికి ఇప్పటి వరకు కూడా ఈ కారణం మూలంగా తెలియదు వాళ్ళకి. నేను మానేసింది మాత్రం అప్పుడు 70 దగ్గర మానేసింది, అందుకోసమే మానేశాను. కానీ ఇప్పుడు మళ్ళీ ఈనాటి కవిత 2 రాసేటువంటి ఆలోచనలో కూడా ఉన్నాను. ఈనాటి కవిత గురించి ఇంతకంటే ఎక్కువ చెప్పడం నా ఆరోగ్యానికి కానీ మంచిది కాదు. దానిలో లాంటి పాప గురించి నేను మాట్లాడాల్సి ఉంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇంకా దానిలో లాంతర్ గురించి 2 ముక్కలు చెప్పే ప్రయత్నం చేస్తాను.